రంగారెడ్డి జిల్లా నగర శివార్లో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంద్రారెడ్డి నగర ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్కు ఆమడ దూరంలో నీటి సమస్యలతో సతమతమవుతూ ఇబ్బందులు పడుతున్నా పరిష్కారం చేసేందుకు అధికారులు అలసత్వం చూపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు నిదర్శనంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధి ఇంద్రారెడ్డి నగర్ కాలనీ వాసులు గుక్కెడ నీటి కోసం పడుతున్న గోస అంతా ఇంత కాదు. 15 రోజుల నుంచి నీరు లేకపోవటం, కనీస స్నానాలకు బట్టలు ఉతుక్కునే పరిస్థితి కూడా లేకపోయిందని వారు వాపోతున్నారు. నీటి బిల్లు మాత్రం వేల రూపాయలు వస్తున్నాయని ఇక కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన ప్రభుత్వం ఇది, అప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఇల్లులే ఇవి. మేము ఆ కాంగ్రెస్కే మళ్ళీ గెలిపించుకున్నాం. మాకు నీళ్ళు ప్రాబ్లం ఉంది కాబట్టి మళ్ళీ గెలిపించుకున్నాం. మేము మా కాంగ్రెస్ మంచి చేస్తుందని గెలిపించుకున్నాం. కానీ ఇప్పటికీ మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. మేము 700 పెట్టి నీళ్ళ ట్యాంకర్లు కొనుక్కుంటాము. ఆ నీళ్ళ ట్యాంకర్లు కొనుక్కోవాలన్నా, మేము పిల్లలకు ఫీజులు కట్టుకోవాలన్నా, మేము అన్నం వండుకొని తినాలా, మేము ఇలా కూలి చేసుకొని బతికేటోళ్ళం. మాకు ఇలా కూలీ బంద్ అయింది. ఇలా మనిషికి 1000 రూపాయల కూలి బంద్ అయింది. ఇలా నీళ్ళు లేక మేము ఇంటికాడ ఉన్నాం. 15 రోజులు అవుతుంది. ఇలాంటికి మాకు నీళ్ళు రాలేవు. పొద్దుగాల మేము పోతే ఇలా రాత్రికి వస్తాయి అంటారు. మేము వాళ్ళని నీళ్ళని అడిగితే మా మీదకి కంప్లైంట్ వస్తుంది. మమ్మల్ని కొడుతురు అని వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు సార్ వాళ్ళ దగ్గరికి. ఆ సోరాలను మీరు కొడుతురు కదా, అందుకే నీళ్ళు ఇప్పుతలేమని వాళ్ళు అంటున్నారు. మరి ఏది నిజమో మాకు తెలియదు. ఇది మరి నిజమా అవుతామా తెలియదు. మేము ఎందుకు కొడతాము, మేము అడుగుతాము ఎందుకు నీళ్ళు వస్తలేవు అంటే వాళ్ళకు లేడీస్ కానీ కూడా మాకు రెస్పెక్ట్ ఇయ్యరాలు. రావమ్మా పొన్రి ఏం చేయాలో చేసుకోపోరు మీరు అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చేయాలి, మేము ఫోన్లు ఎవరికి చేయాలి. మేము పెద్ద మనిషి దగ్గరకు పోయినాం. ఆయన కూడా చెప్పిండు 2 గంటల రాత్రికి మేము ఫోన్ చేస్తే ఆయన కూడా చెప్పిండు నీళ్ళు గరీబోళ్ళకి నీళ్ళు ఇప్పురి అని కూడా చెప్పిండు. ఆయన మాట కూడా కేర్ చేయరు వీళ్ళు. ఎట్లా